this is Keertana Mutyala Big Boss Season 9 తెలుగు థర్డ్ వీక్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన నేను ఒక న్యూ అప్డేట్తో వచ్చేసాను. సో మీ అందరు కూడా ఫాలో అయిపోతున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ వీక్లో వచ్చేసి ఈ రోజు నైట్ 4 కామన్ పీపుల్ రాబోతున్నారు. అందులో వాళ్ళకి టాస్క్లు పెడతారు. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో అందులో ఒక్కరిని మాత్రమే తీసుకుంటారు. ఆ ఒక్కరిని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తారా, లేకపోతే ఎవరినైనా లైక్ సంచాలకుని పెట్టి సంచాలక్ చెప్పిందే తుది తీర్పు అంటారా, లేకపోతే ఓవరాల్గా హౌస్ మేట్స్ అందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్తారా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం మనము. సో ఇప్పటికైతే కామన్ పీపుల్ 4 రాబోతున్నారు. అందులో ఒకరైతే కంపల్సరీగా హౌస్లో ఉంటారు, మిగిలిన 3 ప్యాకప్ చేసుకొని వెళ్తారు. సో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విషయానికి వచ్చేస్తే కనుక ఈ సాటర్డే ఆర్ ఎల్ సండే ఈ 2 డేస్లో 4 అయితే రాబోతున్నారండి. అది కూడా సెలబ్రిటీస్ రాబోతున్నారు. అమర్దీప్ రాబోతున్నారు, శివ్ రాబోతున్నాడు, ప్రియాంక జన్ ఫియాన్సీ శివ్ రాబోతున్నాడు. ఆయన నిన్ను కోరి అనే సీరియల్లో చేస్తున్నారు ప్రస్తుతానికి. ఆయనకి రిప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఈ రోజు స్టార్గా వెతికింది. సో ఆయన ప్లేస్లో రీప్లేస్ ఒక అతను వచ్చేసారట. సో అందుకని శివ్ని కూడా కన్ఫర్మేషన్ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రమ్య, చిట్టి పికల్స్ ఆర్ఎల్స్ రమ్య పికల్స్ రమ్య, ఇంకా వచ్చేసి విమల మాధవ్. ఈ 4 మాత్రం వచ్చేస్తున్నారు. వాళ్ళు 4 కన్ఫర్మ్ అయిపోయారు అని చెప్పేసి పక్కా ఇన్ఫర్మేషన్. ఈ 4 అయితే ఈ సాటర్డే ఆర్ఎల్ సండే వచ్చేస్తున్నారండి. సో ఇంకా ఏముంటాయి తెలుసుకోవడానికి బిగ్ బాస్ గురించి అంటే ఇప్పటి వరకు ఈ 3 వీక్స్ వరకు పెద్దగా టాస్క్లు కూడా ఏం పెట్టలేదు బిగ్ బాస్. ఈసారి ఈ కామనర్ ఒకరు జాయిన్ అయిన తర్వాత అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా 4 వస్తారు కాబట్టి ఆ 4 వచ్చిన తర్వాత కొంచెం ఆట స్పీడప్ అవుతుంది, మంచి మంచి టాస్క్లు వస్తాయి అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే మేబీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ అంటే లైక్ 4th, 5th వీక్, 5th వీక్లో ఇంకొంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారు కాబట్టి అప్పుడు డబుల్ లేకపోతే ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అదేంటి ట్రిపుల్ ఎలిమినేషన్ వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు అని అనుకోకండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా 4 వస్తున్నారు అండ్ ఆల్సో కామనర్ నుంచి ఒకరు వస్తున్నారు. మళ్ళీ ఈ గ్రాండ్ 2.0 అని చెప్పి ఒక స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ అన్నది పెట్టి అందులో మరి 3 లేదా 4 సెలబ్రిటీస్ని తీసుకొస్తున్నారు కాబట్టి డబల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ వీక్లో ఇన్కేస్ ఒకరిని తీసేస్తే 4th లేదా 5th వీక్లో ఖచ్చితంగా డబల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ అయినా ఉండడానికి ఆస్కారం ఉంది. సో ఇది అనమాట. సో సేవింగ్ ఆర్డర్స్ చూసుకుంటే కనుక ఈ 3rd వీక్లో ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా సైని. ఫ్లోరా సైనికి అంతగా రావడానికి గల కారణం ఏంటి? ఈ బిగ్ బాస్ కామనర్స్ ఇప్పటి వరకు అయితే ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి హౌస్లో వాళ్ళని చూడలేక చిరాకు వచ్చేసి మన జనాలకి వాళ్ళకంటే వీళ్ళ కోట్లు వేసుకొని హైప్ చేయడం బెటర్ అన్న ఒక ఆలోచనతో వచ్చేసి ఫ్లోరా సైని గారికి ఎక్కువ ఓట్స్ వేసేస్తున్నారు అనమాట. ఇక కామనర్స్కి నిజంగా చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయనే చెప్పొచ్చు. హరిత హరీష్ గారు 3rd ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోరా వచ్చేసారు, నెక్స్ట్ రాము రాథోడ్ వచ్చేసారు, 3rd ప్లేస్లో హరిత హరీష్ గారు ఉన్నారు, 4th ప్లేస్లో కళ్యాణ్ ఉన్నారు, 5th ప్లేస్లో రీతు, 6th ప్లేస్లో ప్రియా ఉంది. కొన్ని పోల్స్లో 6th ప్లేస్లో రీతు వచ్చింది, 5th ప్లేస్లో ప్రియా వచ్చింది. అండ్ ఈ రోజు కనుక మనము ఎపిసోడ్ చూస్తే అంటే నైట్ వచ్చే వర్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియా సాక్రిఫైస్ చేసింది ఒకనొక మూమెంట్లో సంజన గారికి ఇచ్చేద్దాంలే, ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తుంది కాబట్టి దీన్ని గమనిస్తే ఆల్రెడీ బిగ్ బాస్ మనకు ఒక హింట్ ఇచ్చేసాడు. అసలు ఇంత 3rd వీక్లో ఇంత తొందరగా ఫ్యామిలీ నుంచి లెటర్స్ లేకపోతే వీడియోస్ ఇవన్నీ పెట్టాల్సిన పని లేదు. ఎందుకు పెట్టారు? ఇక్కడ ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇందులో నుంచి 1-2 వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి టైంలో ఫ్యామిలీ నుంచి ఒక లెటర్ కానీ ఇవన్నీ పెడితే ఆ ఒక ఎపిసోడ్కి టీఆర్పీ రేటింగ్ పెరగచ్చు, ఎవరిదైనా ఎమోషన్స్ ఇంకా బాగా చూపించవచ్చు, అది జనాలకు నచ్చి ఎవరైనా డేంజర్ జోన్లో ఉంటే వాళ్ళని సేవ్ చేస్తారేమో అన్న ఆశతో ఆయన పెట్టినటువంటి ఈ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో అది ఎంతవరకు సక్సెస్ అయింది అన్నది ఇంకా కొంతమంది చూడాలి కాబట్టి అది కూడా చూసిన తర్వాత చెప్పేద్దాం. సో 3rdలో హరిత హరీష్ ఉన్నారు, 4th వచ్చేసి కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారికి కూడా పెద్దగా ఓట్స్ పడట్లేదండి, కొన్ని ఓటింగ్ పోల్స్లో మాత్రమే పడుతున్నాయి. 5th రీతు, 6th ప్రియా చెప్పాను కదా. కొన్ని పోల్స్లో 6th ప్రియా వచ్చేసింది, 6th రీతు వచ్చేసింది, 5th ప్రియా వచ్చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 3rd వీక్ అనాలిసిస్ కానివ్వండి, 3rd వీక్లో జరిగేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ ఆల్సో కామన్ పీపుల్స్ నుంచి 4 వస్తే 1 అవుట్ అయిపోతారు ఇవన్నమాట. ఈ 3rd వీక్ అనాలి. 4th వీక్లో ఎలా ఉండబోతుంది, 5th వీక్లో ఎలా ఉండబోతుంది? నిజంగా ఈ వీక్లో కనుక సాటర్డే సండే ఎపిసోడ్లో సెలబ్రిటీస్ నుంచి 4 వస్తే 5th వీక్లో ఇంకెంతమంది రాబోతున్నారు? ఇవన్నీ కూడా చూడాలి అంటే తెలుసుకోవాలి అంటే మన డైలీ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా మంది చూస్తున్నారండి, చిన్న లైక్ చేసేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇంకేదైనా కొత్త అప్డేట్స్ తెలిస్తే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు
డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకో వీడియోగా చెప్పేస్తాను.